చిరుధాన్యాలతో బేకరీ ఉత్పత్తులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాతారెడ్డి తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఎంటర్ప్రైజెస్గా అభివృద్ధి చెంది రైతు ఉత్పత్తి సంఘాల రూపంలో ఎదగాలని ఆమె సూచించారు. ధాన్యాల వినియోగం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసేదానిగా ఉండి బేకరీ ఉత్పత్తుల రూపంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని డాక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. గృహ విజ్ఞాన విభాగంకి సంబంధించి మేము ముఖ్యంగా మహిళలు, యువతకు, అలాగే అడాలసెంట్ గర్ల్స్కి నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. గృహ విజ్ఞాన విభాగంలో మేము మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన వారికి శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మేము ముఖ్యంగా మా అడాప్టెడ్ విలేజెస్లో మహిళలను తీసుకొని వాళ్ళకి వివిధ రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ అయ్యే విధంగా, అంటే వాళ్ళు స్వయం ఉపాధిని ఇంటి దగ్గర నుంచే పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో చిన్నపిల్లలకి రక్తహీనత మరియు గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో ఉండేటువంటి పోషకాహార లోప సమస్యలన్నింటినీ గుర్తించి వాళ్ళకి తగిన విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా కిషోర బాలికలు చాలామంది ఇప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది శిక్షణా కార్యక్రమాలు, అంటే వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాము. ఆ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో భాగంగా మేము చిరుధాన్యాలతో బేకరీ ఉత్పత్తులు, చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు, అలాగే గ్రామీణ మహిళలకు పెరటి కోళ్ళ పెంపకం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి, అలాగే మార్కెట్ లింకేజెస్ ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళు లేబులింగ్ దగ్గర నుంచి మేమే ఏ విధంగా న్యూట్రిటివ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాని మీద బ్రాండింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న కూడా మేము చిరుధాన్యాలతో బేకరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది మహిళలు కూడా ముందుకు వచ్చారనమాట. మనకి ఆ ప్రోగ్రామ్స్ ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తయారు చేసుకుంటాము, మేము కేవీకేలో వచ్చి ఇక్కడే తయారు చేసుకుంటామని కూడా చాలామంది మహిళలు అడిగారు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయిల్ ఎక్స్పెల్లర్ మీద కూడా డెమో యూనిట్స్ అనేవి పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఉలవపాడు ఆ ఏరియాలో వేరుశెనగ పంట అనేది ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ఆ విధమైనటువంటి స్వయం ఉపాధిని పెంపొందించుకునేలాగా మహిళల్ని మోటివేట్ చేసే విధంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా స్వయం ఉపాధిని పెంపొందించుకోవచ్చు, దాని మీద విలువ ఆధారిత పదార్థాల తయారీ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా కృషి విజ్ఞాన కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు, తల్లిపాల వారోత్సవాలు, అలాగే గ్రూప్ డిస్కషన్స్ చేస్తూ ఉంటాము. వివిధ రకాలైనటువంటి అంశాల మీద సామూహిక చర్చలు నిర్వహిస్తూ ఉంటాము, మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ ఉంటాము. వాళ్ళకు కావలసినటువంటివి, అంటే నీడ్ బేస్డ్ ఏవైతే వాళ్ళకు అవసరమై ఉంటుందో, కొద్దిమంది మహిళలు ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి పని చేసుకోలేని వాళ్ళకి ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు స్వయం ఉపాధిని పెంపొందించుకొని ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా శిక్షణా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ముందుకు వస్తున్నారనమాట. ఈ విధంగా మేము ఇంటి దగ్గరే ఉండి స్వయం ఉపాధిని పెంపొందించుకుంటామని చెప్పి చాలామంది స్కూల్స్లో కూడా మేము పోషకాహార తోటల పెంపకాన్ని పెంచాలి అని చెప్పి అవగాహన నిర్వహించిన తర్వాత చాలామంది స్కూల్ పిల్లలు కూడా ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము, ఇంటి దగ్గర కూడా చేసుకుంటామని చెప్పి వాళ్ళలో కూడా అవగాహన అనేది పెంపొందించడం జరిగింది. అంతేకాకుండా మేము మన నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు ఎక్కువ ఉన్నారు. ఈ ఆక్వాతో, అంటే ఆక్వా ప్రోడక్ట్స్, వివిధ రకాలైనటువంటి చేపలు మరియు రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి తయారు చేయడం జరిగింది. దీనిలో కూడా ఒక మంచి ఎంటర్ప్రీనర్స్ అనేవి డెవలప్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు, అంటే ఎన్ని రకాల పొడులు తయారు చేసుకోగలము, లేదా రకరకాలైనటువంటి పచ్చళ్ళు అనేవి తయారు చేసుకొని చేపలు, రొయ్యలతో మార్కెటింగ్ అనేది చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఒక్కొక్కసారి మనకు మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతూ ఉంటాయి. టమాటాలు కానీ, లేకపోతే ఉదాహరణకు ఒక్కొక్కసారి కొన్ని వెజిటబుల్స్ చాలా తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, ఆ చౌకగా లభించేటువంటి ఆ కూరగాయల ద్వారా వాటి నుంచి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవడం వల్ల మనకి వాటి నిల్వ కాలం అనేది
పెంచడం జరుగుతూ ఉంది. అలాగే ఈ విధంగా డ్రైడ్ ప్రోడక్ట్స్ కూడా మనకి మార్కెటింగ్లో చాలా వాల్యూ ఉంది. మన కృషి విజ్ఞాన కేంద్రం తరపున కూడా 3 సోలార్ టైర్ యూనిట్స్ అనేవి పంపిణీ చేయడం జరిగింది. మహిళలు కూడా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళేంటంటే బయట కాకుండా వాళ్ళ పొలాల్లో పండించేటువంటి ఆకుకూరలు, కూరగాయలు, అలాగే ఈ మునగాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి ఆకుకూరలు అన్నిటితో కూడా రకరకాలైనటువంటి వివిధ విలువ ఆధారిత పదార్థాలు అనేటివి తయారు చేస్తూ ఉన్నారు. చేసి కూడా స్వయం ఉపాధికి మంచి ఆదాయం అనేది పొందుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మేమేంటంటే ఈ సంవత్సరము ఎగ్ ఇంక్యుబేటర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అది బాగా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకి సంబంధించినటువంటి అనుబంధ ఆహారము, తయారీ విధానాలు, చౌకగా లభించేటువంటి పదార్థాలతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మేము శిక్షణ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. మొత్తం వెంకటాచలం మండలంలో 3 సెక్టార్లలో కలిపి 215 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. వారికి మన సహాయంగా కూడా పెరటి తోటల పెంపకంకి న్యూట్రీ గార్డెన్ కిట్స్ అనేవి ఇచ్చాము. వాళ్ళు చాలా బాగా ఆ న్యూట్రీ గార్డెన్స్ అనేవి రేస్ చేసుకొని అక్కడ పండించేటువంటి ఆకుకూరలు, కూరగాయలతో పిల్లలకి ఆహారం అనేది పెడుతూ ఉన్నారు మధ్యాహ్న భోజనం పథకంలో. ఈ విధంగా వాళ్ళు బయట నుంచి కెమికల్స్ యూజ్ చేసినటువంటి కూరగాయలు కాకుండా మంచిగా ఆర్గానిక్ మెథడ్లో పండించి పిల్లలకి అనేది ఇస్తూ ఉన్నారు. దాన్ని చూసి కూడా మహిళలు చాలామంది మోటివేట్ అయ్యి వాళ్ళ ఇంట్లో కూడా ఈ పెరటి తోటల పెంపకం అనేది సాగిస్తూ ఉన్నారు. అలాగే చిన్నపిల్లల్లో రక్తహీనతను తగ్గించేదానికి వాళ్ళకి కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి న్యూట్రీమిక్స్ పౌడర్స్ అనేవి కూడా సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా ఒక 10 సెంటర్స్లో ఈ పిల్లల్ని అనేది చూస్ చేసుకున్నాము. వాళ్ళని చూసి రిమైనింగ్ వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా ఎక్కడైతే మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ న్యూట్రీమిక్స్ పౌడర్ అనేది సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడిందని కూడా చెప్తూ ఉన్నారు. మా గృహ విజ్ఞాన విభాగంలో మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు, అలాగే వీళ్ళకే కాకుండా ఎవరైతే మాకు ప్రత్యేకమైన కార్యక్రమాలు కావాలని అడుగుతున్నారో వాళ్ళకి తగినటువంటి సాంకేతిక విద్యను అందించి మంచిగా వాళ్ళు స్వయం ఉపాధిని పెంపొందించుకునే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాము. అలాగే ఇదే కాకుండా యువతకు కూడా సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, ఇప్పుడు రెజిన్ ఆర్ట్ వర్క్ అని చెప్పి, అలాగే ఫ్యాబ్రిక్ ఎంబలిష్మెంట్ అని చెప్పి రకరకాలైనటువంటి పెయింటింగ్ వర్క్స్ మీద కూడా మమ్మల్ని శిక్షణ కార్యక్రమాలు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నిర్వహించి మేము చాలా ఉపయోగకరంగా వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకునే విధంగా తోడ్పడుతూ ఉన్నాము. ఈ విధంగా మాకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో ఈ అవకాశాన్ని కల్పించి మేము ఈ గ్రామీణ యువతకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణ మహిళలకు పోషకాహార తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు, అలాగే పెరటి కోళ్ళ పెంపకం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము ఎస్సీ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద వాళ్ళకి ఇంక్యుబేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దానిలో ఏంటంటే ఆ ఎగ్స్ తీసుకొని వాళ్ళు ఇంక్యుబేట్ చేసుకొని ఆ పిల్లల్ని పొదిగించి ఆ పిల్లల్ని అమ్ముకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే ఎగ్స్ను అమ్ముకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. మేము సుమారుగా ఒక 1200 న్యూట్రీ గార్డెన్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మా దత్తత గ్రామాల్లో. దానిలో ఏంటంటే వాళ్ళు స్వయంగా ఆర్గానిక్ మెథడ్లో న్యూట్రీ గార్డెన్స్ అనేది పెంచుకొని స్వయం ఉపాధిని పెంచుకోవడమే కాకుండా వాళ్ళు ప్రతిదినము మంచి పోషకాహారం అనేది తీసుకోవడం వలన అనేక రకాలైనటువంటి పోషకాహార సమస్యల నుంచి నివృత్తి పొందొచ్చు అనే విధంగా మేము ఈ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము మా దత్తత గ్రామాల్లో మేము ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అని, అలాగే ఆన్ఫామ్ ట్రయల్స్ అనేటివి నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఏంటంటే మేము అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేటువంటి మాల్నరిష్డ్ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో చిరుధాన్యాలతో తయారైనటువంటి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే బనానా పౌడర్ని ఉపయోగించి ఒక ఫార్ములాతో మేము ఒక పోషకాహార పిండి అనేది సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని తీసుకొని కూడా పిల్లలు వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది కూడా అదనపు అవి తయారు చేసుకోవడానికి కూడా మా నుంచి శిక్షణ కార్యక్రమాలు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే మేము వివిధ రకాలైనటువంటి ప్రథమ శ్రేణి కార్యక్రమాలు, అంటే మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా నిమ్మ తోటలు ఉన్నాయి. అలాగే వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు, కూరగాయలతో ఏ విధంగా మనం విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవచ్చు అనేసి
మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం తరపున గత సంవత్సరంలో 12 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది.